శేఖర్, ఇప్పుడు ఏదైతే ఒక మ్యారేజ్ అవుతుంటే ఒక పెళ్ళి అవుతుంటే ఒక వ్యక్తిని చూస్తే మేకలాగా నాకేదో ఒక జాలి అనిపిస్తుంది అన్నటువంటి వర్డ్ అన్నాం. ఇలాంటి సంఘటనలు హైదరాబాద్లో కూడా చాలా వివాహాలు అవుతూ ఉంటాయి. అలాంటి సంఘటనల్లో వెళ్ళి వాళ్ళతో ఇలా ఒక లీగల్ అడ్వైజ్ని పెట్టుకున్నటువంటి సందర్భం ఏదైనా ఉందా? ఇంకా రాలేదమ్మా. నేను ఇప్పుడే కదా దిగింది, నాకు తెలిసి సంవత్సరం కూడా కాలేదేమో ఇంకా. అంతే, సంవత్సరంలోనే రాస్తారు కేసు పట్టుకున్నట్లున్నా పట్టుకోవడం లేదమ్మా. నేను అప్పట్లో ఇంత ఫియర్స్గా కూడా చేసింది లేదు. ఎక్కడో ఒక మీడియా ఛానల్లో ఇలాగే ఒక ఒపీనియన్ అడిగితే చెప్పా, అది కూడా చాలా సాదాసీదాగా చెప్పా. ఒక అమ్మాయి తల్లిని అలా తిరిగితే ఏ మగాడైనా ఎందుకు ఊరుకుంటాడు, అసలు ఎలా ఉంటారు అని చెప్పి అంటే ప్రపంచం అంతా అమ్మో ఆడపిల్లకి అన్యాయం జరిగిపోతుందని మాట్లాడితే నేను ఒక్కడనే ఇటు మాట్లాడిన దాంట్లో ఒక్కసారి అందరూ తిరిగి ఎవడరా వీటి మాట్లాడుతున్నాడని చెప్పి నా గురించి అడగడం మొదలు పెట్టినప్పుడు నేను నా క్రెడిబిలిటీ కోసం నేను సాక్ష్యాలన్నీ గ్యాదర్ చేసి తీసుకురావడం, ఆ ఎఫ్ఐఆర్ తీసుకురావడం, ఈ అమ్మాయికి వేరే వాళ్ళతో రిలేషన్ ఉంది, వాళ్ళని పెళ్లి చేసుకోవాలనుకుంది, ఇప్పుడు అన్ని అబద్ధాలు చెప్తుంది మన ముందు అని చెప్పి చూపిస్తుంటే అన్నిటికీ రెట్టించడం. ఆ ఎఫ్ఐఆర్ నాది కాదు, ఆ కంప్లైంట్ నాది కాదు, ఆ సంతకం నాది కాదు, ఇలా అన్ని బుకాయించి ఫైనల్గా ఇవాళ జడ్జి ముందు ప్రమాణం చేసిన 164 తీసుకొచ్చి చూపించాను నేను. సో ఏమో మరి దేవుడు నా వెనకాల ఉండి నడిపిస్తున్నాడు. శేఖర్, ఇప్పుడు ఇదంతా కూడా యాక్టివిస్ట్గా నువ్వు ఒక సేవ్ మెన్ అటువంటిది ఏదైతే చేస్తున్నావో ఒక మీడియా రంగాన్ని నువ్వు వదిలిపెట్టేసావు, ఒక యాంకరింగ్ డిపార్ట్మెంట్ ఫీల్డ్ అంటే ఇప్పుడు మళ్ళీ ఏమైనా రీఎంట్రీ ఇలాంటి దాంట్లో ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు, దానిల మీద ఎలా అంటే ఎకనామిక్గా ఎలా మీరు స్ట్రెంగ్త్ ఉంది? జాబే తమ్ముడే ప్యాకెట్. ఏం జాబ్ చేస్తారు? నేను ఆర్జే రేడియో జాకీ, బిగ్ ఎఫ్ఎంలో రేడియో జాకీ. అయ్యో ఐఎమ్ ఇండియాలోనే ద మోస్ట్. మీరు జాకీ అన్న విషయం తెలుసు, అంటే ఇలాంటి వర్క్స్లో ఉన్నప్పుడు మీరు ప్రెసెంట్గా ఆ వర్క్స్ కూడా చేయడము మీకు కష్టం కదా? లేదు, నా షో మార్నింగ్ 8 to 12 బిగ్ ఎఫ్ఎంలో ఎవ్రీడే ఉంటుంది. 12 అయిపోయిన తర్వాత నా పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకురావడాలు ఇవన్నీ హౌస్ హోల్డ్ వర్క్ అన్ని చేసిన తర్వాత ఒక తండ్రిగా అలాగే ఒక ఆర్జేగా నా డ్యూటీ నేను చేసుకున్న తర్వాతే నేను దేశోద్ధరణకు బయలుదేరు. మీ మిస్సెస్ ఏం చేస్తారు? తను జాబ్ చేస్తుంది, వర్క్ ఫ్రమ్ హోమ్. ఇందాక మీరు జాబులు చేయాలి అన్నటువంటిది మీ స్వతహాగా మీ మిస్సెస్తో కూడా ప్రారంభించేసారు? లేదమ్మా, యాక్చువల్గా నేను మా మిస్సెస్ని వద్దనే చెప్తాను, అంటే మీరు అన్నట్టుగానే. కాకపోతే దానికి వేరే రీజన్ ఉంది, అది ఏదో మెయిల్ ఈగో కాదు. అంటే ఇతరులకు సలహా చెప్తూ ఉంటారు, మీ వరకు వచ్చేసరికల్లా వద్దని చెప్పేసావు అన్నటువంటి పదం వస్తుంది. అంటే ఇక్కడ ఏమవుతుందంటే అమ్మా, నేను ఆవిడని ఎప్పుడు వదలను అండ్ ఆవిడని ఎప్పుడు కూడా తక్కువ చేసి మాట్లాడను. బిడ్డ పుట్టి వాడికి ఇప్పుడు 6 నెలలు అయింది, మెటర్నిటీ లీవ్ అయిపోయింది, వెంటనే కూర్చుంది పాపం, వాటి ఎత్తుకొని ఇది కష్టాలు పడుతుంది. ఎందుకు నేను ఉన్నా కదా, నేను చూసుకుంటాను కదా అంట. లేదు, ఐ రెస్పెక్ట్ దేర్. అందుకే నేను ఎంత ప్రేమగా చూసుకున్నా షీ డజంట్ లూజ్ హర్ ఐడెంటిటీ, షీ డజంట్ వాంట్ టు డిపెండ్. అంటే అది రెస్పెక్ట్ ఉన్నా కూడా నాకు ఆ బాధ చూడలేకే అంటాను, అంతకుమించి వేరే ఏం లేదు. ఇంకా మా ఇద్దరికి జరిగే గొడవలు కూడా ఉంటాయి. నేను చాలాసార్లు నేనే నోరు మూసుకొని వెళ్ళిపోతుంటాను, దానికి ఇక బాధేస్తూ ఉంటుంది. పిల్లడికి మొలతాడు కడుతుంది, నాకు నచ్చదు. ఎలా వాడికి ఏమో అంటే మెల్లమెల్ల పెరుగుతుంటాడు కదా, వాడికి ఏమో ఒరుసుకుపోతుంటుంది. ఎందుకు మొలతాడు? మూఢనమ్మకాలు, లేదు దిష్టి, ఇలా నాకేమో అలాంటి. తర్వాత ఏమో ఏదని అంటారు, సాంబ్రాణి తీసుకొచ్చేస్తాయి. లడ్డు ఇవన్నీ వెళ్తాయి, ఊపిరితిత్తులు పాడవుతాయి. లేదు, ఇటువంటి గొడవలు ఉంటూనే ఉంటాయి. అండ్ ఇవెందుకు చెప్తున్నానంటే మన తరతరాలుగా నరనరాల్లో జీర్ణించుకుపోయిన భావాలు. నేను ఇప్పుడు ఆవిడని ఎంత సైన్స్ ఎంత ఎడ్యుకేట్ చేసాను, ఎంత చదువుకున్నా కూడా మన వాళ్ళు ఇలాగే ఉంటారు. ఇక్కడ ఇప్పుడు మీరు ఒక పాయింట్ చెప్పారు, మన తరతరాల్లో జీర్ణించుకుపోయినటువంటి మన సంస్కృతి అదంతా ఉన్నారు. మన యొక్క హిందూ సంస్కృతి ప్రకారంగా మన పెళ్ళిళ్ళు, మన సంస్కృతి ఇదంతా కూడా మన పూర్వీకుల నుంచి వచ్చినటువంటిది. అదే మెథడ్లోనే పెళ్ళిళ్ళు అవుతుంది. కానీ ఇక్కడ మీరు అన్నటువంటి ఇంతకుముందు పెళ్ళిళ్ళు చేసేటప్పుడు కూడా అంతా కూడా వాళ్ళతో ఒక లాయర్ని పెట్టుకొని ఈ విధంగా చేయాలి అన్నటువంటి ఇంతకుముందు లేదు, ఇప్పుడు పెట్టుకోవాలి అని అంటే కూడా చాలా మీరు చెప్పినది ఇంతకుముందు చెప్పినది ఇప్పుడుది రెండింటిని కంపేర్ చేస్తే ఎలా ఉందంటే మా ఇప్పుడు ఆల్రెడీ చాలా చేంజెస్ వచ్చాయి. మీరు గమనించే ప్రీ వెడ్డింగ్ షూట్స్ అని దానికి దీనికి సూట్ లేదు కదా. మీరు ఇంతకు ముందు అన్నదానికి ఇప్పుడు మీ పర్సనల్ లైఫ్కి రెండింటిని కంపేర్ చేస్తే అంటే చెప్పింది వేరు, చేసేది వేరు అన్నట్లుగా ఉందిగా. నా అదృష్టం బాగుండి నేను ఏదో బాగానే బతుకుతున్నా, నా కర్మకాలు ఉంటే అందుకనే ఇవి ఉండాలి అంటున్నాను. పాపం వీడున్నాడు, వీడి కర్మ కాలిపోయింది. CBITలో టాప్ ఇంజనీర్, మంచి పర్సంటేజ్తో పాస్. పక్కల వాళ్ళ బాధను చూసి తట్టుకోలేకనే సేవ్ మెన్ అని దానికి ముందుకొచ్చారా? అంటే నువ్వే మా నాయకుడు పదనాన్ని తోస్తారు.
తోసిన తర్వాత పాపం అంటే అప్పటి వరకు కూడా మీకు తెలియదు అనమాట ఇలాంటి సంఘటనలు ఉన్నది, ఎవరు మిమ్మల్ని తోసిన తర్వాతనే ఇక్కడికి వచ్చారు. అది అది ఎలా అంటేమా, నేను ఒక ఒపీనియన్ చెప్పడం మొదలుపెట్టిన తర్వాత అందరూ కూడా నాకు మీడియాలో బోల్డంత టైం ఇచ్చి మాట్లాడిచ్చి వీడి వల్ల ఏదో జరుగుతుంది ఒక మంచి అని చెప్పి వాళ్ళు ఎప్పుడైతే చూస్తున్నారో నాకు ఏదో పిల్లాడు పుట్టాడు కదా హ్యాపీగా ఏదో దారితో. అంటే ఒక పొలిటికల్ లీడర్గా ఏ విధంగా అయితే గుంపులో నుంచి ఒక పొలిటికల్ లీడర్ ఏ విధంగా అయితే బయటకు వస్తారో వీళ్ళ యొక్క బాధితుల సంఘం నుంచి కూడా మీరు బయటకు వచ్చేసేసి మీరు మీ వాయిస్ ద్వారా సేవ్ మెన్ అన్నది ఇప్పుడు మెన్గా ఒక యాక్టివిస్ట్ మాకు సపోర్ట్ చేయడం అనేది మాకు లక్కీయే. అట్లాగే విమెన్ కూడా వస్తున్నారు, వాళ్ళందరూ కూడా సపోర్ట్ చేస్తున్నారు. ఇప్పుడు మనం చూసాం దీపికా నారాయణ భరద్వాజ్ గారు వచ్చారు. సో అట్లాగా వీళ్ళందరూ మాకు సపోర్ట్ చేస్తేనే మా ఈ ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ అవుతాయి.